మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువు నామములో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు కొరకై నహూము గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నమాట. శ్రమ దేనికి, ఏ పట్టణానికంటే నరహత్య చేసే పట్టణమా నీకు శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏ పట్టణంలో అయితే నరహత్యలు జరుగుతాయో, ఏ దేశంలో అయితే నరహత్యలు జరుగుతాయో, భయంకర హత్యలు జరుగుతాయో, ఆ పట్టణానికి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ పట్టణం మోసముతోనూ బలాత్కారంతో నిండిపోయి ఉంటుంది అని దేవుడు చెబుతున్నమాట నహూము ప్రవక్త ద్వారా. ఈరోజు మన దేశం నరహత్యతో నింపబడకూడదు. అలా గనక నరహత్యలు ఎక్కువ ఏ దేశంలో ఏ ప్రాంతంలో జరుగుతాయో ఆ ప్రాంతానికి, ఆ దేశానికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన దేశంలో నరహత్యలు జరగకుండా, మోసపూరితమైన కార్యాలు జరగకుండా, బలాత్కారం జరగకుండా ఆ దేశం సుభిక్షంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని మనం అనుదినము ప్రార్థన చేసే స్థితి కలిగి మనం ఉండాలి. మనం ఏ పట్టణంలో నివాసం చేస్తున్నామో, ఏ ప్రాంతంలో మనం ఉంటున్నామో అక్కడ ఎటువంటి నరహత్యలు జరగకూడదని, ఎటువంటి బలాత్కారము జరగకూడదని. ఎందుకంటే ఈరోజు పట్టణాల్లో ఎక్కడ చూసినా నరహత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బలాత్కారంతో దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు సైతం నిండిపోతున్నాయి. కనుక అవన్నీ కూడా ఆపివేయబడాలి, తొలగించబడాలి, తీసివేయబడాలి. అవి అలాగా ఉండకుండా పట్టణాలు అలాగా నడిపించబడకూడదని, అలాగా అవి నిండి ఉండకూడదని, అలాంటి నరహత్యలు ఆగిపోవాలని, బలాత్కారము పరిస్థితులన్నీ కూడా తొలగించబడాలి, తీసివేయబడాలని దేవుని సన్నిధిలో దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ప్రార్థించే భారం మన మీద ఉంది. ఇది నహూము ద్వారా దేవుడు చెప్తున్నమాట. అలా ఏ పట్టణం అయితే నింపబడిపోద్దో ఆ పట్టణానికి భయంకరమైన శ్రమ ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువా, ఏ పట్టణం కూడా బలాత్కారంతో నిండి ఉండకూడదు నాయనని, ఏ పట్టణం కూడా నరహత్యలు జరగకూడదు నాయన. అలాంటివన్నీ కూడా దుష్టుడు నుండి అవన్నీ కూడా తీసివేయబడాలి. ఆ కార్యాలన్నీ ఆగిపోవాలని, వాటి కొరకు, వాటి నిమిత్తం అనుదినము మనం భారము కలిగి ప్రార్థించినప్పుడు ప్రతి పట్టణాన్ని దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. వాటి బారి నుండి వారిని తప్పిస్తాడు, ఆయన విమోచిస్తాడు. ఆ విధంగా మనం ప్రార్థించే స్థితి కలిగి ఉండాలి. ఒక ప్రవక్తకి చెప్తున్న మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక ప్రతి మనం ఏ పట్టణంలో ఉన్నావు, ఈరోజు నువ్వు ఈ మాట వింటున్నా, నువ్వు ఏ పట్టణం ఉన్నా ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయి. ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రాంతంలో నరహత్యలు జరగకూడదు, బలాత్కారంతో ఆ ప్రాంతం నిండి ఉండకూడదు అని అనుదినము నువ్వు ప్రార్థన చేసి, నీ ప్రార్థన విన్న దేవుడు ఆ పరిస్థితులను తగ్గించుకుంటూ వస్తాడు. దేవుడు కార్యం నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఉన్న పట్టణంలో, ప్రాంతంలో, ఆ విధంగా నువ్వు ఉన్న ప్రదేశంలో, ఉన్న ప్రాంతంలో ఇట్టి ప్రార్థన అనుదినము చేసి ఆ పట్టణం కలిగిన భారము కలిగి ప్రార్థించే బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. నిజంగా ఈ మాట నువ్వు అంగీకరిస్తే నీవు కూడా ఇక నుంచి ప్రతి దినము ఉదయమే నీ ఉన్న పట్టణం కొరకు ప్రార్థించి ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అది నీకు ఇష్టమైతే మనం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ఇదే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక పట్టణాలు, ప్రాంతాలు ప్రభు బలాత్కారంతో, నరహత్యలతో నింపబడుతున్న ప్రాంతాలను దర్శించండి. అలాగే పట్టణాలు, ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ విడిపించండి, రక్షించండి. నరహత్యని దురాత్మ, బలాత్కారమైన దురాత్మ యేసు నామములో బంధించబడునుగాకని ప్రార్థిస్తున్నాం. అవన్నీ కూడా తొలగించబడునుగాకని ప్రార్థిస్తున్నాం. నాయన, నువ్వు అట్టి కార్యం జరిగించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.